మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత సూచించారు. బీచ్లు, నదులు, వాగుల వద్దకు ఎవరు వెళ్లవద్దని ఆదేశించారు. ఇవాళ రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న ఎస్పీ అజితతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకి ఇప్పటికే నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. ప్రత్యేకంగా పోలీసు శాఖ కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసి వాటిని అన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఎస్పీ అజిత విజన్లా ఉన్నారు. ఒకసారి మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఈ యొక్క పోలీస్ శాఖ నుంచి ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? సో మనం సైక్లోన్ ముంతా నేపథ్యంలో అన్ని రకాలుగా ప్రిపేర్నెస్ ఉన్నాము. మనం స్పెషల్ ఆఫీసర్ యువరాజ్ సార్ వచ్చి ఉన్నారు. మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేము అందరం కలిసి రివ్యూ చేశాము. మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్కి కూడా టీజీఎస్కి కూడా కనెక్ట్ అయ్యి ఉన్నది. అలానే మనం వల్నరబుల్ విలేజెస్లో ఏవైతే సెక్రటేరియట్లు ఉన్నాయో వాటి అన్నిట్లోనూ మనం కమ్యూనికేషన్ సెట్స్ ఇచ్చి కానిస్టేబుల్స్ని పెట్టించాము. సో వాళ్ళ ద్వారా మనకి నిరంతరం అక్కడ నుండి కమ్యూనికేషన్ వస్తుంది. ఎక్కడైనా కొంచెం వరద ప్రవాహం ఎక్కువ అవుతుందన్నా కానీ ఆర్ ఎక్కడైనా జనాలుకి కనెక్టివిటీ మిస్ అవుతుంది అనేసి ఉంటే మాత్రం మనం వెంటనే వెళ్ళడానికి 50+ టీమ్స్ పెట్టుకున్నామండి. వాళ్ళు వెంటనే ఒక 15 minutesలో ఆ ప్లేస్కి వెళ్ళేట్టుగా మనం వాళ్ళని స్టేషన్ చేసుకున్నాం. పోలీస్ శాఖ నుంచి కూడా ప్రతి మండలంలో యొక్క ప్రత్యేక టీములను కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. వాటితో పాటుగా ప్రత్యేక బృందాలను కూడా ఏదన్నా తీసుకురావడం జరుగుతుంది. ఈ 50+ టీమ్స్ ఉన్నాయండి. వాటితో పాటు మనము స్పెషల్ పార్టీ టీమ్స్ హెడ్ క్వార్టర్స్ నుండి పంపించాము. వాళ్ళని పెద్ద వెహికల్స్తో పంపించాము. వాళ్ళకి కట్టర్స్, డ్రాగన్ లైట్స్, ఆస్కా లైట్స్ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. సో వాళ్ళు మన క్విక్ రియాక్షన్ టీమ్గా ఉంటారు. వాళ్ళని ప్రతి సబ్ డివిజన్కి 15 members ఉంటారండి. సో వాళ్ళు యాజ్ ఎ టీమ్ వెళ్ళేసి మనకి వెంటనే ఎవాక్యుయేషన్ ఎఫర్ట్స్ ఏమైనా చేయాల్సి వస్తే వాళ్ళు రెడీగా ఉన్నారు. నెల్లూరు జిల్లాకి కోస్టల్ ప్రాంతం అంటే సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. చాలామంది కూడా మత్స్యకార వారు అంటారు. అక్కడ ప్రత్యేకంగా పోలీస్ శాఖ నుంచి నేను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఫిషర్మెన్ మత్స్యకారులందరికీ కూడాను మనం 3 days నుండి కూడా మనం అడ్వైజరీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మన సీలో ఎటువంటి మన ఫిషింగ్ బోట్స్ లేవు. మన మత్స్యకారులందరూ కూడా వచ్చేసారు, జిల్లాలోనే ఉన్నారు. వాళ్ళందరితో నిరంతరం మనం కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళని మత్స్యకారులను కానీ ఆర్ ప్రజల్ని కానీ బీచెస్ దగ్గరికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడుతున్నాం. ప్రత్యేకంగా ఈ వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇటీవల కూడా మీరు పదలకూరు మండలం కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ప్రజలకి అప్రమత్తత చేస్తూ ఇటు పోలీస్ శాఖ నుంచి ఏమన్నా ఏర్పాటు చేయడం జరిగింది? ఈ కొన్ని ప్లేసెస్లో కొంచెం కనెక్టివిటీ దెబ్బతింటుంది. అంటే లాంగ్ టైం కట్ ఆఫ్ అయితే కంప్లీట్గా అవ్వరు, బికాజ్ ఏదో ఒక అదర్ రూట్స్ ఉంటున్నాయి. కానీ కొంచెం కనెక్టివిటీ దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి పోలీస్ శాఖ ద్వారా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం నిరంతరం అన్ని సప్లైస్ చేయడానికి చూసుకుంటున్నాము. మనం ట్రాక్టర్స్, జేసీబీస్ వీటిని బాగా వాడుకోవడానికి అనేసి అవన్నీ తెచ్చి మన SHOs వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈ పెన్నా పరివాహక ప్రాంతం నెల్లూరు జిల్లాకి దాదాపుగా 125 కిలోమీటర్లు ఉందన్నాను. ఈ యొక్క గతంలో కూడా ఈ పెన్నా పొంగి ఇబ్బందులు ఏర్పడున్నాయి. అలాగా ఈ పోలీస్ శాఖ నుంచి ఏమైనా టీంని ఏర్పాటు చేసి ఆ పెన్నా పరివాహక ప్రాంతంలో ఎలాంటి చర్యలు చేపట్టారు? ఈ డౌన్ స్ట్రీమ్ ఏరియాస్, ఈ పెన్నా పరివాహక ప్రాంతాలు అన్నిట్లోనూ మనం నిరంతరం 2 days నుండి కూడా టామ్ చేయడం జరుగుతుందండి. మన టిపికెట్స్ ఉన్నాయి ఈ విలేజెస్ అన్నిట్లోనూ. ఇక్కడ మన కానిస్టేబుల్స్, మన హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళు నిరంతరం అక్కడ ఉండి ప్రజల్ని వాటర్ దగ్గరికి వెళ్లకుండా చూసుకుంటున్నారు, వాటర్ బాడీ దగ్గరగా. అలానే మనం వార్నింగ్ మెసేజెస్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ సెక్రటేరియట్స్లో మన వాళ్ళు ఉన్నారు ఈ విలేజెస్లో. సో మనం కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్ పెట్టుకుంటున్నాం వాళ్ళతో. ఫైనల్గా ప్రజలకి ఎలాంటి సూచనలు చేస్తారు ఈ తుఫాన్ గురించి? అవసరమైతే తప్పితే ట్రావెల్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. అండ్ అన్ని రకాలుగా స్కూల్ పిల్లలు కూడా మనము అండ్ కళాశాలలు కూడా సెలవులు ఇవ్వటం జరిగింది. డిస్ట్రిక్ట్ యంత్రాంగం కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనవసరంగా వాగుల దగ్గరికి వెళ్ళటము, అక్కడ చిన్న యాక్సిడెంట్స్ అవ్వటం ఇట్లాంటివి జరగకుండా ఉంటే మంచిది. మిగతా రకంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి ఇనఫ్ సప్లైస్ ఉన్నాయి. మనం కనెక్టివిటీ మెయింటైన్ చేయడానికి కంప్లీట్గా చూస్తున్నాము. సో ఆ రకంగా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం.
ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాకి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా కానీ ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా అందరం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా 15 మంది స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని ఎస్పీ అజితా వెండ్లా చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.